ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి చూస్తే అది బై రోడ్ యాక్సిడెంటే అనుకుందాము. ఆ మనిషి పక్కన పడిన తర్వాత ఈ బైక్ వచ్చి ఆయన మీద ఎలా పడుతుంది? ఆ విషయానికే కన్క్లూషన్కి వస్తున్నానండి. టాపిక్ నేను డైవర్ట్ చేయటంలా. ఆ గతంలోని ఫ్యాక్షనిజపు పడగ నీడ పడిండొచ్చు. ఓకే, మేబీ అది కూడా ఒక యాంగిల్ అనుకుందాం. అది కూడా ఒక యాంగిలేనండి, ఖచ్చితంగా రైట్ అనుకుందాము. ఒకవేళ అలాగే అయితే గవర్నమెంట్ లేదా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులు ఆ యాంగిల్ దాన్ని ఛేదించాల్సింది పోయి ఎక్కడో ఇండోర్కి పోయి ఎవాంజలిస్ట్ గా మారి ఒక పాస్టర్ గా మారి మత ప్రబోధకుడుగా ప్రమోట్ అయిన దానికి అది గమనించినటువంటి అనేక మంది ఈర్ష్యాజనులు చేసిండొచ్చు. అంతకు మించి నేను చెప్తాను, నేను కూడా ఎన్నో థ్రెట్స్ ఎదుర్కొన్నా. నా మీద కూడా అటెంప్టివ్ మర్డర్ జరిగింది. అది మీకు కూడా తెలుసు. నా చేయి విరిగిపోవటం ఇదంతా కూడా దానికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా చేశాను. నేను చేశాను కూడా, మీతోనూ చేశాను, కొన్ని ఛానల్స్ తో కూడా చేశాను. నా మీద కూడా అటెంప్టివ్ మర్డర్ అనేది జరిగింది. ఆ అటెంప్టివ్ మర్డర్ ఎవరు చేశారు అన్నది మాత్రం దానికి సరైన రుజువులు లేకుండా ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు. అందులో ఇతర మతస్థుల్ని నేను బ్లేమ్ చేయాలి అనుకుంటే ఏమో ముస్లిమ్స్ చేశారేమో, క్రిస్టియన్స్ చేశారేమో, లేదంటే హిందువులే ఎవరైనా చేశారేమో అని చెప్పి ఎవరి మీదైనా కూడా నేను బ్లేమ్ చేసి ఉండొచ్చుగా. బట్ ఐ డెంట్ బ్లేమ్ ఇట్. అది యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు. లెట్ ఇట్ బి యాజ్ యాక్సిడెంట్. అటెంప్టివ్ మర్డర్ అని నాకు తెలుసు, నేను చెప్పినా కూడా దానికి రుజువులు లేవు. అలాంటి పరిస్థితిలో నేను ఎలా ఉండాలి? ఐ మస్ట్ కీప్ మై అక్యురసీ. మన జాగ్రత్తలో మనం ఉండాలి, అందులో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, జరగకూడని ఒక పరిస్థితి జరిగింది, సంభవించకూడని ఒక మరణం సంభవించింది. అది అయిపోయిన తర్వాత దాని యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో మరొక సీన్ క్రియేట్ చేసి అటువంటివే అర్ధరాత్రి మళ్ళా ఆయన ఎక్కడెక్కడైతే ప్రయాణించారో, ఇక్కడ పలానా దగ్గర షాప్ దగ్గర ఆగారని, ఇక్కడ ఇది ఈయన గూగుల్ పే చేశారని, లేదంటే ఇక్కడ ఈ షాప్ లో డబ్బులు ఇచ్చి కొన్నారని, ఇక్కడ ఫాస్ట్ గా పోయి జారి పడిపోయారని, నా దృష్టిలో రిక్రియేషన్ ఆఫ్ ది క్రైమ్ ఆఫ్ సేల్. ఆ అవసరం ఎవరికి వచ్చింది అంటున్నా నేను. అంత అవసరం ఏముంది? తెలియదు. దీన్ని తెలియజేయాల్సింది అదే పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారము సహాయాలు లేకుండా సీన్ రీక్రియేట్ చేసి, లేదు వాస్తవాలను బయటికి తీసుకొచ్చే క్రమంలో ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి, ఎలాగైనా ఉంటాయండి. నేను అన్నది మీకు అర్థమైతే, ఇందాక నా మీద కూడా అటెంప్టివ్ మర్డర్ జరిగింది అని అన్నాను. నేను హిందువుల్ని నేను బ్లేమ్ చేస్తానే అనుకుందాం. చిన్నజీయరు ఎలా బతుకుతున్నారు, పరిపూర్ణానంద ఎలా బతుకుతున్నాడు, ఆదిశంకరాచార్యుల వారి పీఠాలు అని అంటే చతుష్పీఠాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా నిర్ద్వందంగా నిర్మోహమాటంగా నేను విమర్శిస్తూనే మాట్లాడిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా చతుర్మాసము ధనుర్మాసము అనేటువంటి ఆ పద్ధతుల్లో జీవిస్తూ వీళ్ళు కోట్లకి కోట్లు గడిస్తూ ఆ బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటూ బతుకుతున్నారే కానీ అసలైన వాస్తవికమైన స్వధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది ఎవరు వివరించలేదు ఈ హిందువులకి. అలాంటి పరిస్థితుల్లో ఈ హిందువులు నిజంగానే అంటున్నా, ఇప్పుడు కూడా అంటున్నా, ఆ రోజు కూడా అన్నాను, వెర్రి గొర్రెల్లాగా పడిపోయి కాలు మొక్కితే ఇంత, ఏమన్నాను, కాలు మొక్కితే ఇంత, దీపం ముట్టిస్తే ఇంత, ఆ పూజ చేస్తే ఇంత, ఇలాగా వెళ్ళి వీళ్ళ ఆస్తుల్ని సమర్పించుకుంటూ వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతున్నారు, వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. ఇదే మాటని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట మీదనే ఉన్నా, అదే స్టాండ్ లోనే ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఈ హిందువులు అనంటే చిన్నజీయర్ గారికి ఉండేటువంటి శిష్యులు ఎంతమంది ఉండొచ్చు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, జనరల్ గా దానికి సంబంధించి మనం ఇంకో డిబేట్ పెట్టుకుందాం, సెపరేట్ డిబేట్ ఒకటి పెట్టుకుందాము. ఇదే మీరు వినాల్సింది. లాస్ట్ కన్క్లూషన్ మాట అండి. అదే క్రిస్టియన్లలో కూడా ఎంతో మంది
పోకడలు ఉన్నాయి, పోటీ మనస్తత్వంతో సాక్కుంటూ పోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ క్రిస్టియన్లే అరే మనవాడు అక్కడ ఎదిగిపోతున్నాడు, ఎదిగిపోయేవాడిని మనం పోటీ పెట్టుకుంటే మనమైతే అంత ఎత్తుకు ఎదగలేము, కానీ వాడిని తుంపేస్తే అనేటువంటి ఒక దుర్నీతితోటి దురాలోచనతోటి ఏమో క్రిస్టియన్లలో వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారేమో. ఇది ఆరోపణ అనుకుంటే ఆరోపణ, ఏది ఏమైనా ఎలా జరిగింది అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చేయవలసినటువంటి నిర్ణయం. దాని మీద మనం ఎంత మాట్లాడుకున్నా మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇదైతే క్లారిటీ. నెక్స్ట్ ఫైనల్ గా నాకున్న డౌట్ ఒకటి అడుగుతా గురుగారు. చనిపోయిన వ్యక్తి ఎలాగో చనిపోయారు, అది బై యాక్సిడెంటల్ గా జరిగిందా, లేదు ఆ గతంలో ఉన్నటువంటి ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు పడగ విప్పి వెతుక్కుంటూ వచ్చి చేశాయా, లేదు ఆయన క్రిస్టియానిటీలో ఆయన మతంలో ఆయన ఎదుగుతున్న దాంట్లో చూడలేక జరిగిందా, లేదు ఇంకెవరైనా వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళని కించపరుస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏమైనా కావాలని చేశారా? ఎవరిని మీద మనం నిందలు వేయటానికి తగిన వారం కాదు, ఎవరిని ఇది జరిగిందని చెప్పడానికి మనమేం ప్రభుత్వంలో లేము, మనం జడ్జిలు కాదు. ఏది జరిగినా ఎలా జరిగినా బట్ ఈ మనిషి అనే అతను చనిపోయారు. కాకపోతే ఒకటైతే ఖచ్చితం, వి వాంట్ జస్టిస్. అదే జస్టిస్ జరగాల్సినటువంటి స్థానంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఎందుకు బయటికి తీయట్లేదు, లేదు సీన్లు ఎందుకు రీక్రియేట్ చేస్తున్నారు, ఇంత జరుగుతున్న దాని వెనక గవర్నమెంట్ హస్తం ఉండే అవకాశం ఉందా? గవర్నమెంట్ హస్తం కాదండి, ఫ్యాక్షన్ రాజకీయాలు అన్నాను, దానిలోనూ అజ్ఞాత వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ మతానికి చెందిన వాళ్ళే ఈయన విపరీతంగా పెరిగిపోతున్నాడు, ఈయన తుంచేస్తే పోలే అనుకునేటువంటి విష పురుగులు కొన్ని ఉంటాయి. వాళ్ళ తాలూకు దీంట్లో కూడా ఎంతో మంది ఈ కేసుని యాక్సెప్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. ఇన్ని ప్రయత్నాల్లో ఒకవేళ యాక్సిడెంట్ అని చెప్పినప్పుడు, యాక్సిడెంటల్ గా చనిపోయినప్పుడు ఆ కేసును అలాగే క్లోజ్ చేసే అవకాశం కూడా గవర్నమెంట్ ఉంది, లేదని చెప్పలేము. ఉన్నటువంటి పరిస్థితుల్లో కావాలని దీని మీద రీక్రియేట్ చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? గవర్నమెంట్ లో కూడా ఎంతో మంది ఉండొచ్చుగా, అటు ఇటు అనేకం. ఎవరిని నమ్మే రోజులు కావండి ఇవి. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ ను కూడా ఈయన ఇలాంటోడు, జనరల్ గా పాస్టర్ అనగానే తాగరు అనేటువంటిది జనరల్ గా జనాలు నమ్మేటువంటిది ఇది. కానీ ఈయన బార్ షాపులకి వెళ్ళాడు, ఇక్కడ కొన్నాడు, అంటే ఇక్కడ క్రియేట్ చేస్తున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను కూడా. ఆయన తాగాడు తాగలేదని జస్టిఫై చేయడానికి కూడా మనం కాదు. ఆయన ట్రాఫిక్ రూల్స్ నిక్కచ్చిగా పాటించేవాడైతే అంతే. అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనిషి ఎలాగో చనిపోయాడు, బట్ వ్యక్తిత్వాన్ని కూడా ఎందుకు చంపేస్తున్నారు? చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నేను ఒకటి క్లారిటీ ఇస్తున్నాను, ఇంట్లో తాగితే తాగొచ్చు, తప్పులేదు, కానీ తాగి బండి నడిపేంత ఈనుడు అయితే మాత్రం కాదు. ఒకవేళ అలాగనే తాగి ఉంటే కూడా కంట్రోల్లో ఉండుంటే బాగుండేది. ఆ కంట్రోల్ తప్పిపోతున్నాను అన్నది తెలిసినప్పుడు రిస్క్ చేయకుండా నైట్ స్టే చేసింటే బాగుండేది లాడ్జ్లో. ఏదైనా కానీ ఆయన తలకు మూర్ఖత్వం అనుకోండి, పట్టుదల అనుకోండి, తొందరపాటు చర్య అనుకోండి, ఆయన తలకు టైం అనుకోండి, అదే ఆయన తలకు మరణానికి బాధ్యుడు. ఇదైతే నాకు తెలిసింది ఇదేనండి. ఇక్కడ మనుషులు కరెక్టా, వాళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్టా, ఈయన తాగాడా తాగలేదా, ఈ చర్చా వేదిక చేసేంత ఓపిక కానీ ఆ టైం కానీ నాకు లేదు. కానీ ఆయన చావుకి నేను సంతాప సూచకంగా మాత్రమే ఇంతసేపు ఆయన గురించి టైం కేటాయించడం జరిగింది. రైట్ గురూజీ.